సైట్ వచ్చేసి 2 ఎకరాలు 2 గుంటలు. మనకు ఇక్కడ నుండి ఎగ్జాక్ట్లీ ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్లో సిద్దిపేట టు కరీంనగర్ హైవే అండి. ఇటు చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి ఒక 200 మీటర్ డిస్టెన్స్లోనే మనకు సిద్దిపేట ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది. నార్త్ ఫేసింగ్లో ఉంటుంది ల్యాండ్. 2 ఎకరాల సైటు. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి, అక్కడ వరకు ఉంటుంది. రోడ్ ఫేసింగ్ కూడా ఒక 100 వరకు ఉంటుంది. 2 ఎకరాల 2 గుంటల సైటు, రెడ్ సాయిల్తో కొడుకున్నారు ల్యాండ్. ఇది ముద్రాజ్ వాళ్ళ ప్రాపర్టీ అండి. ముద్రాజ్ రెడ్ సాయిల్ అండి మొత్తం. అక్కడ వరకు ఉంటుంది. చూసుకున్నట్టయితే వెనకాల మనకు ఒక ఓపెన్ వెల్ బావి కూడా ఉన్నదానికి దీనికి సంబంధించింది. ప్రస్తుతం దీంట్లో కూరగాయలు పెట్టారు. బిట్టు మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. రెడ్ సాయిల్తో కొడుకున్న సైటు. ఎక్కువ మాత్రం దీంట్లో కూరగాయలు అయితే పండిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం రైతు దగ్గరనే ఉంది. మనకు ఇది హుస్నాబాద్ హైవేకి కూడా ఒక 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మనకు ఇటు చూసుకున్నట్టయితే ఔటర్ రింగ్ రోడ్ కూడా ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో మాత్రమే ఉంటుంది. ల్యాండ్ రెడ్ సాయిల్తో కూడుకున్న సైటు. చాలా అంటే చాలా బాగుంటుంది. రైతు దగ్గర ఉంది ప్రస్తుతం. ఎకరాకు వచ్చేసి 51 lakhs చెప్తున్నారు. మనకు కూర్చుంటే కూడా రేటు తగ్గుతుందండి, ఎందుకంటే రైతు దగ్గరనే ఉంది కాబట్టి. బిట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఓపెన్ వీల్ ఉంటుంది దీంట్లో. ఫుల్ వాటర్ అండి. ఒక బావి ఉన్నది, ఫుల్ వాటర్. డ్రిప్ సిస్టమ్ కూడా ఉంది దీంట్లో. మనకు రైతు చెప్పే ప్రైస్ మాత్రం 51 lakhs ఫర్ ఎకర్. కూర్చుంటే కూడా రేటు తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది మనకు హుస్నాబాద్ హైవేకి 4 కిలోమీటర్ అండ్ కరీంనగర్ టు హైదరాబాద్ హైవేకి 10 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. మనకు ఔటర్ రింగ్ రోడ్, సిద్దిపేట ఔటర్ రింగ్ రోడ్ కూడా చాలా అంటే చాలా దగ్గర అండి. జస్ట్ ఒక 500 మీటర్ డిస్టెన్స్లోనే సిద్దిపేట ఔటర్ రింగ్ రోడ్ ఉంటుంది. రైతు దగ్గర ఉంది కాబట్టి మనకు కొంచెం కూర్చుంటే కూడా కొంచెం తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయండి. బిట్టు చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు ఒక ఓపెన్ వీల్ చూద్దాం. ఇది దీనికి సంబంధించిన ఓపెన్ వీల్ అండి. బావిలో కూడా ఫుల్ అంటే ఫుల్ వాటర్ ఉంటాయి. మనం చూడొచ్చు వాటర్. చూడండి, ఆ పైకే ఉన్నాయి వాటర్ మొత్తం. ఇది దానికి సంబంధించిన డ్రిప్పు. ఇది ల్యాండ్ అండి. దీని కింద ఒక చెట్టు ఉంటుంది, చింత చెట్టు ఉంటుందండి. మంచం కూడా ఉంటుంది కావస్తే.